ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి అనేక ప్రాజెక్టులు మంజూరు చేసి నిధులు అందిస్తున్నప్పటికీ ఆ నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి పేర్కొన్నారు. కాకినాడ జిల్లా పర్యటనకు విచ్చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి మీడియా సమావేశం నిర్వహించారు. మీడియా సమావేశంలో పురంధేశ్వరి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి మంజూరు చేసిన ప్రాజెక్టులు నిధుల వివరాలను వెల్లడించారు. అనంతరం బీజేపీ శక్తి కేంద్రాలు బూత్ కన్వీనర్లతో జరిగిన సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి పాల్గొని వారికి మార్గనిర్దేశనం చేశారు. ఈ మీడియా సమావేశంలో పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ కోడూరి లక్ష్మీనారాయణ, మైనార్టీ మోర్చా అధ్యక్షులు షేక్ బాజీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేటుకూరు సూర్యనారాయణరాజు, రాష్ట్ర అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్, రాష్ట్ర మేధావుల విభాగం కన్వీనర్ డాక్టర్ ముత్తా నవీన్, తుమ్మల పద్మజ, పైడా భావన్ ప్రసాద్, పార్టీ మీడియా కన్వీనర్ తుమ్మలపల్లి నారాయణరావు, విత్తనాల వెంకటరమణ, చర్యన్ తదితరులు పాల్గొన్నారు. 1,50,000 కేంద్ర ప్రభుత్వం ఇస్తే 30,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. కానీ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తన భాగాన్ని అందివ్వకుండా ఏదైతే ఉపాధి హామీ పథకం కింద డబ్బులు వస్తున్నాయో దాని నుండే 30,000 డైవర్ట్ చేసి ఇవాళ నిజంగా చెప్పాలంటే 1,80,000 కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది ప్రతి ఇంటికి అని మేము గర్వంగా చెప్పుకుంటున్నాం. అంతకు ముందున్నటువంటి ప్రభుత్వం కూడా టిట్కో ఇళ్ళు నిర్మాణం చేసింది. కానీ ఆ టిట్కో ఇళ్ళని సైతం ఇవాళ పేదలకి పంచివ్వకుండా అవి శిథిలావస్థకి చేరేటువంటి పరిస్థితి, ఒక దౌర్భాగ్యపు పరిస్థితి ఇవాళ మనం రాష్ట్రంలో చూస్తున్నాం. అదేవిధంగా ఏలేరు రిజర్వాయర్ ఉంది. ఏలేరు రిజర్వాయర్ కనుక చూసినట్లయితే వాటి కెనాల్స్ మోడర్నైజేషన్కి ఏమాత్రం చర్య ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోలేదు అనేటువంటి విషయం మనందరికీ తెలుసు. ఎందుకంటే చిన్నపాటి వర్షం వచ్చినా సరే ఆ నీరంతా కూడా ఇవాళ మన పంట పొలాల మీదకి వచ్చేసి అవి మునిగిపోవటం కాకుండా రైతులు విపరీతంగా వాళ్ళు నష్టపోవటం, అదేవిధంగా మన గ్రామాల్లోకి మన పట్టణాల్లో కూడా ఇవాళ ఆ వాగులు పొంగి మన ముంపుకు గురయ్యేటువంటి పరిస్థితి ఇవాళ మనం ఇక్కడ చూస్తున్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర సందర్భంగా చెప్పారు, నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే ఏలేరు మోడర్నైజేషన్ జరుగుతుంది అని వారు చెప్పడం జరిగింది. ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది, ఏమాత్రం మీరు మోడర్నైజ్ చేసినట్లయితే మీరు దాని మీద ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఖచ్చితంగా తెలియజేయవలసినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది అని చెప్పి మేము భావిస్తున్నాం. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి విద్వేషపూరితమైనటువంటి వాతావరణం, విధ్వంసపూరితమైనటువంటి వాతావరణాన్ని ఇవాళ మనం చూస్తున్నాం. ఇవాళ ఎవరైనా సరే గళం విప్పి మాట్లాడారు అంటే వెంటనే వారి మీద SC ST అట్రాసిటీ యాక్ట్ పెట్టి వారిని జైల్లో పెట్టేటువంటి పరిస్థితి. ఇవాళ నర్సాపురం జిల్లాలో మా కార్యకర్తలు, అక్కడ జిల్లా అధ్యక్షులు, మా అగ్ర నాయకులు, మా సీనియర్ నాయకులు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ అక్కడికి వస్తున్నటువంటి సందర్భంలో ఒక వినతి పత్రం ఇవ్వాలి అని అంటే ఇవాళ నిన్న రాత్రి నుండే ప్రివెంటివ్ డిటెన్షన్ అంటూ వారందరినీ కూడా తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. అదేమిటి అని ప్రశ్నించడానికి వెళ్ళినటువంటి మా జిల్లా అధ్యక్షుడు, మా నర్సాపురం అధ్యక్షులైనటువంటి తాతాజీ గారు, వారిని సైతం వారితో పాటు మా కార్యకర్తల్ని కూడా ఇవాళ పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. ఇది ఏమాత్రం సమంజసమా అని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం.